ఒకరు అమరావతి రాజధాని అన్నారు, ఇంకొకరు 3 రాజధానులు అన్నారు. చివరికి రాజధాని లేని రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. 10 ఏళ్లలోపు కొత్త రాజధానిని నిర్మించుకునేందుకు సహకరిస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 10 ఏళ్లు పూర్తయిన రాజధాని రాజకీయ నాయకుల ఆధిపత్యానికి బలైంది. విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తాజా పరిస్థితిని ఓసారి విశ్లేషిద్దాం. చంద్రబాబు అరెస్ట్, ప్రజాక్షేత్రంలోకి భువనేశ్వరి, పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన, లక్ష్మీనారాయణ కొత్త పార్టీ, ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి బీజేపీ గూటికి. ఏడాది హాట్గా మారిన ఏపీ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది అతి పెద్ద సంచలనం టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో ఏపీ సిఐడి పోలీసులు చంద్రబాబును సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు. వస్తున్నా మీకోసం నినాదంతో బస్సు యాత్ర చేపట్టిన చంద్రబాబు నంద్యాలలో బస్సులో విశ్రాంతి తీసుకుంటుండగా తెల్లవారుజామున 6 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు 52 రోజుల తర్వాత బెయిల్ లభించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అక్టోబర్ 31వ తేదీన విడుదల చేశారు. చంద్రబాబు అరెస్ట్ను జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యగా టీడీపీ ప్రచారం చేసింది. అలాంటిదేమీ లేదని, అక్రమాలకు పాల్పడినందునే బాబు అరెస్ట్ అయ్యారని వైసీపీ ఎదురుదాడి చేసింది. చంద్రబాబు అరెస్టు కాగానే ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వైఎస్ జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యల గురించి ఫిర్యాదు చేశారు. ఏపీలో మాత్రం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానన్నారు. చంద్రబాబు స్వగ్రామమైన చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లి నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన టీడీపీ సానుభూతి పరుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఓవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన కుమారుడు లోకేష్, ఇంకోవైపు భార్య భువనేశ్వరి విరామం ఎరుక్కుండా కష్టపడుతున్నారు. చంద్రబాబును జైల్లో పరామర్శించి బయటకు రాగానే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్డీఏలో భాగస్వామైన జనసేన ఎన్డీఏలో భాగస్వామి కాని టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటుందా అనే చర్చ జోరుగా సాగింది. అయితే పొత్తులపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వివరణ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన ఏపీకి వచ్చేసరికి బీజేపీతో మాట్లాడకుండానే టీడీపీతో పొత్తుపై ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని వైసీపీ నాయకులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురంధరేశ్వరిని నియమించడం ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన అనూహ్య సంఘటనగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని, 1% ఓట్లు కూడా లేని కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు చేసిన కసరత్తులో భాగమే పురంధరేశ్వరి చేతికి పార్టీ పగ్గాలు అప్పగించడమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామైన జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ స్టాండ్పై ఇంకా స్పష్టత లేదు. జనసేనతో మిత్రత్వం ఉందన్న పురంధరేశ్వరి టీడీపీతో పొత్తుపై మాత్రం మాట్లాడలేదు. పొత్తుల విషయం తమ పార్టీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా చూసుకుంటారని తప్పించుకున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో నేరుగా పొత్తు లేకున్నా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, మళ్లీ అధికారం చేపట్టే ఛాన్స్ ఉన్న పార్టీగా రాష్ట్రంలో కొన్ని సీట్లు సాధిస్తామని కమలనాథులు ఆశిస్తున్నారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న లక్ష్యంతో జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. జెండా రంగులు, తన ఫోటోతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మానవ హక్కుల రక్షణ, శాంతి భద్రతలు అదుపులో ఉంటే తాను పార్టీ ప్రకటించేవాడినే కాదన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చెప్పిన బాటలోనే అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎవరూ అవినీతికి పాల్పడని వ్యవస్థను తీసుకొచ్చేందుకు, బానిసత్వాన్ని రూపుమాపేందుకే తమ పార్టీ పుట్టిందని లక్ష్మీనారాయణ చెప్పారు. గత 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 4.5 ఏళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విభజన తర్వాత ఏపీని 2 ముఖ్యమంత్రులు పాలించారు. అయినా
రాజధాని నిర్మించలేకపోయారు. రానున్న ఎన్నికల్లో గెలుపెవరిది? అధికారం చేపట్టేదెవరు? వచ్చే ఏడాది ఎన్నికలకు ఎవరు ఎలా సన్నద్ధమవుతున్నారు? ఈ ఏడాది ఎవరు ఎలాంటి ఎత్తుగడులు వేస్తారు? ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన, మధ్యలో బీజేపీ. మరి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది. రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టపోయిన కాంగ్రెస్ ఇటీవల తెలంగాణలో అధికారం చేపట్టింది. ఆ ఊపులో ఆంధ్రప్రదేశ్లోనూ పుంజుకుంటామని హస్తం పార్టీ ఆశతో ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రాష్ట్రంలోనూ ఆ కూటమి భాగస్వామ్య పక్షాలైన వామపక్షాలతో పొత్తు కుదుర్చుకునే ఛాన్స్ కనబడుతోంది. అయితే 2019లో 1.17% ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఓట్లను, సీట్లను పెంచుకోవాలంటే ఈ పొత్తు సరిపోదు. నిజానికి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ఏపీలో ఎలాంటి పట్టు లేదు. ప్రాంతీయ పార్టీలైన వైసీపీ లేదా టీడీపీతో జట్టు కట్టకుంటే ఉనికిని నిలబెట్టుకోవడం కష్టమే. టీడీపీ, జనసేన కూటమి వైపు బీజేపీ మొగ్గు చూపే ఛాన్స్ కనబడుతోంది. కాంగ్రెస్ను వైసీపీ దగ్గరకు రానివ్వడం అనుమానమే. ఈ పరిస్థితిలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి రాష్ట్రంలో మూడో కూటమిగా బరిలోకి దిగడం ఒక్కటే పరిష్కారంగా కనబడుతోంది. చంద్రబాబు ఇండియా కూటమిలో చేరితే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగిన ఆశ్చర్యం లేదు. అధికారమే ఏకైక లక్ష్యంగా జనసేనతో కలిసి టీడీపీ బరిలోకి దిగుతున్నా ఈసారి ఏపీలోని 175 స్థానాల్లో విజయమే టార్గెట్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడంతో బీఆర్ఎస్ బోల్తా పడిందన్న వార్తల నేపథ్యంలో జగన్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను నిర్మోహమాటంగా మార్చేందుకు పూనుకున్నారు. 60 నుంచి 70% మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఇటీవల ఐపాక్ నిర్వహించిన సర్వేలో తేలిందని, అందుకే గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయించి ప్రజాదరణ కలిగిన నాయకుడినే నిలబెట్టాలని ప్లాన్ రూపొందించారు. వైసీపీ ప్రభుత్వం కూడా కేసీఆర్ లాగే సంక్షేమ పథకాలనే నమ్ముకుంది. కానీ ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజల్లో ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వైసీపీ అభ్యర్థిగా కొత్తవారిని ప్రకటించేశారు కూడా. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్తవారికి టికెట్ ఇస్తే అసమ్మతి బెడద తప్పదని, అది తమ విజయానికి దోహదపడుతుందని టీడీపీ, జనసేన నాయకులు సంబరపడుతున్నారు. జగన్ కసరత్తు 175 సీట్లు సాధించాలన్న ఆయన టార్గెట్ను రీచ్ అవుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి 10 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలవడం విశేషం. ఏపీకి కొత్త రాజధానిని 10 ఏళ్లలో నిర్మించాలని రాష్ట్రాల పునర్విభజన చట్టంలో రాసుకున్నారు. చంద్రబాబు నాయుడు పాలించిన తొలి 5 ఏళ్లలో అమరావతి రాజధాని కోసం గుంటూరు, విజయవాడ మధ్యలో వేలాది ఎకరాలు సేకరించారు. సెక్రటేరియట్, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కూడా ప్రారంభించారు. అయితే 5 ఏళ్ల తరువాత చంద్రబాబు ఓడిపోవడం, వైఎస్ జగన్ అధికారం చేపట్టడంతో అమరావతి రాజధాని ప్రాజెక్టు అటకెక్కింది. ఏపీకి ఒక రాజధాని ఏం కర్మ? అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని నిర్మిస్తానంటూ జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో హల్చల్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో కూడా ఆమోదింపజేసుకున్నారు. అయితే తర్వాత అది కార్యరూపం దాల్చకపోవడంతో ఏపీ ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగానే మిగిలింది. ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామన్న జగన్ ప్రకటనతో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఉద్యమాన్ని ప్రారంభించారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉద్యమం ఇప్పటికి 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. వీళ్లు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వివిధ రూపాల్లో పోరాడుతున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ న్యాయస్థానంలోనూ పోరాడుతున్నారు. వీళ్ల ఉద్యమాన్ని అణచివేస్తున్న జగన్ సర్కార్ అమరావతి రైతుల గోడు వినేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే కోర్టు కేసుల వల్ల 3 రాజధానుల జగన్ ఆకాంక్ష ముందుకు సాగడం లేదు. అదే సమయంలో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇది తమ విజయంగా అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న రైతులు ప్రకటించారు. అయితే రాజధాని వికేంద్రీకరణ ఆశయంలో ఎలాంటి మార్పు లేదని సీఎం జగన్ స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనను మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు ముందుండి నడిపిస్తున్నారు. రాజకీయ వారసుడిని జనాలకు పరిచయం చేసిన చంద్రబాబు యువగలం పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి యువ నాయకుడు. జగన్ కు సవాల్, ప్రతి సవాల్తో రెచ్చిపోయిన చంద్రబాబు తనయుడు. టీడీపీలో చంద్రబాబు వారసుడిగా ఆయన తనయుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా వెలుగులోకి వచ్చారు. జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభించిన యువగలం పాదయాత్రకు జగన్ సర్కార్ అడుగడుగున ఆటంకాలు సృష్టించింది. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లిన లోకేష్ తన తండ్రి చంద్రబాబును అరెస్ట్ చేయడంతో పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేశారు. చంద్రబాబును విడుదల చేసిన తరువాత
మళ్లీ ప్రారంభించిన పాదయాత్రను విశాఖ నగరం గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్గేట్ సమీపంలో ముగించారు. 226 రోజుల పాటు పాదయాత్ర చేసిన లోకేష్ 3132 కిలోమీటర్ల దూరం నడిచారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2028 గ్రామాల గుండా సాగిన యువగళం పాదయాత్ర సందర్భంగా 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. లక్షలాది మందిని నేరుగా కలిసి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ పాదయాత్రను తొలుత జనవరి నుంచి అక్టోబర్ వరకు విరామం లేకుండా చేపట్టాలని లోకేష్ భావించారు. 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు అరెస్టుతో యాత్రకు అంతరాయం కలిగింది. 226 రోజుల్లోనే 3132 కిలోమీటర్ల తరువాత యాత్రను ముగించారు. గ్రామాల్లో తిరిగేందుకు ప్రాధాన్యత ఇచ్చిన లోకేష్ స్థానిక సమస్యలు, నిరుద్యోగమే ప్రధాన అజెండాగా యాత్రను కొనసాగించారు. జగన్ను గద్దె దించేందుకు పాదయాత్ర సరైన సాధనంగా లోకేష్ భావించారు. 2012లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి 2014లో అధికారం చేపట్టారు. లోకేష్ కూడా ఇదే ఫార్ములాతో ఏపీలో టీడీపీని అధికారంలోకి తేవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా టీడీపీ అభిమానులపై 40 మంది యువగళం వాలంటీర్లపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని నారా లోకేష్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పట్టణంలో బహిరంగ సభకు పోలీసులు అనుమతించలేదు. దీంతో పక్కనే ఉన్న ఓ ఇంటిపైకి ఎక్కి ప్రసంగించారు. ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. స్టూల్ ఎక్కి ప్రసంగిస్తుండగా ఆ స్టూల్ను కూడా పోలీసులు ఎత్తుకెళ్లారు. మైక్ తీసుకొస్తున్న భాష అనే వ్యక్తిపై పోలీసులు దాడి చేసి ఆ మైక్ను లాక్కెళ్లారు. అయినా వెరవని లోకేష్ మరింత పట్టుదలతో పాదయాత్రను పూర్తి చేశారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా రోజు 1000 మంది అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. 2028 గ్రామాల మీదుగా నడుస్తూ ప్రజల నుంచి 4353 వినతి పత్రాలు స్వీకరిస్తూ 1.5 కోటి మందితో మమేకమయ్యారు. లోకేష్ యువగళం నవశకం ముగింపు సభ విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగింది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. యువగళం ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమే అంటూ టీడీపీ కార్యకర్తల్లో లోకేష్ ఉత్సాహం నింపారు. ఇది నవశకం, యుద్ధం ఇప్పుడే మొదలైంది. తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని హోంకరించారు. పాదయాత్రను అడుగడుగునా అడ్డుకున్నా లెక్క చేయకుండా ముందుకే సాగామన్నారు. విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్ అంటూ విజన్ ఉన్న చంద్రబాబును జైలుకు పంపిన జగన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అన్న ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు ఇది, ఆపేవారు ఇంకా పుట్టలేదన్నారు. పోలీసులు పంపిన యువగలం ఆగలేదని, వైసీపీ గూండాలను పంపితే పసుపు సైన్యాన్ని చూసి పారిపోయారని హేళన చేశారు. మొత్తానికి ఈ పప్పు అన్న ముద్దును చెరిపేసుకున్న లోకేష్ ఫైర్ బ్రాండ్గా అవతరించారు. రైలు ప్రమాదంతో విషాదం, ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ అనూహ్య మృతి. జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల అసమ్మతి గలం, కొత్త పీఆర్ఎస్సీ వద్దంటున్న ఉద్యోగులు, రోడ్డెక్కిన అంగన్వాడీలు. జగన్ సర్కార్ సంక్షేమ పథకాలకే వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి వేతనాలు చెల్లించడం ప్రభుత్వానికి కత్తి మీద సాముగా మారింది. ప్రతి నెల 1వ తేదీన చెల్లించాల్సిన జీతాలు 15వ తేదీ వరకు ఏదో ఒక రోజు వేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకైతే 5-6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. టీఏ, డిఏ వంటి అలవెన్సులైతే 5 ఏళ్లుగా చెల్లించడం లేదు. దీంతో అంగన్వాడీలు నిరవధిక ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ల ముట్టడి, కళ్లకు గంతులు కట్టుకోవడం, ఒంటికాలిపై నిలబడటం, చెవిలో పువ్వులు పెట్టుకోవడం, ధర్నాలు, ర్యాలీలు ఇలా వివిధ రూపాల్లో ఆందోళనలు చేసిన జగన్ సర్కార్ కనికరించడం లేదు. దీంతో ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే తమకు అన్యాయం చేస్తే రానున్న ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీలో 11,500 రూపాయలు, సహాయకురాలకి 7,000 రూపాయలు వేతనంగా ఇస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల చొప్పున అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మరింత జోడించి చెల్లిస్తాయి. తెలంగాణతో పోలిస్తే తమ వేతనాలు ఇప్పటికే 2,000 రూపాయలు తక్కువగా ఉన్నాయని ఏపీ అంగన్వాడీ వర్కర్లు చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం 55,607 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 1,00,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. నెలకు 300 నుంచి 600 రూపాయల వరకు ఇవ్వాల్సిన టీఏ, డిఏలు 2017 నుంచి చెల్లించడం లేదని అంగన్వాడీలు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చే నిధులను జగన్ సర్కార్ ఇతర పథకాలకు మళ్లిస్తోందని ఆరోపిస్తున్నారు. 15 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల నూనెతో వంట వండి పౌష్టికాహారం అందించాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. కొత్త పీఆర్సీ ప్రకటించాలని ఉద్యమాలు చేసిన ఉద్యోగులు ఇప్పుడు పాత పీఆర్సీ ప్రకారమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీతో జీతాలు తగ్గడం చరిత్రలో ఇదే తొలిసారంటున్నారు. ఇది పే రివిజన్ కమిటీ కాదు,
పే రిడక్షన్ కమిటీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కొత్త పీఆర్సీతో ఇప్పటికే తాము తీసుకుంటున్న జీతంలో 3.71% తగ్గుతుందని, ఇదెక్కడి జీతాల పెంపుదలని ప్రశ్నిస్తున్నారు. తగ్గిన వేతనం కనబడకుండా పెండింగ్ డీఏ వేసి జీతాలు పెరిగినట్లు మాయ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లకు కూడా కొత్త పీఆర్సీతో భారీ నష్టం జరుగుతోందంటున్నారు. ఒరిస్సాలోని బాలాసోర్ రైలు ప్రమాదాన్ని మర్చిపోకముందే ఆంధ్రప్రదేశ్లో మరో రైలు ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించింది. విజయనగరం జిల్లా కంటకాపల్లి అలమండ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పై నిలిచి ఉన్న విశాఖపట్నం పలాస రైలును విశాఖపట్నం రాయగఢ్ ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ రెండు రైలుకు చెందిన 5 బోగీలు పక్క ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్ రైలుపై పడ్డంతో 14 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2 ప్యాసింజర్ గూడ్స్ రైలులో కలిపి మొత్తం 7 బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని నిర్ధారించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ నెల 15వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో యూటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. ఉండి మండలం చెరుకువాడ జాతీయ రహదారిపై 2 కార్లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సింగిల్ రోడ్ కావడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరుచుకున్న ఎమ్మెల్సీ షాబ్జీ ప్రాణాలు దక్కేవని చెప్పారు. ఛాతీలో బలమైన గాయం కావడంతో షాబ్జీ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్, ఎమ్మెల్సీ గన్మెన్ ఆసుపత్రిలో. ప్రభుత్వ పథకాలే రెండోసారి అధికారం కట్టబెడతాయంటున్న వైసీపీ. రాజధానిపై మాత్రం వైసీపీ సర్కార్ తొలి 5 ఏళ్లు సంక్షేమ పథకాలపైనే ఆధారపడింది. ఈ సంక్షేమ పథకాలే తనకు రెండోసారి అధికారాన్ని అందిస్తాయని జగన్ ఆశతో ఉన్నారు. ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రికైన ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు. దీంతో గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి భారీ ఖర్చుతో కూడిన రోగాలకు సైతం ఉచిత చికిత్స అందించే వీలుంటుంది. క్యాన్సర్ చికిత్సకు పరిమితి లేకుండా వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు, చికిత్స తరువాత ఇంట్లో విశ్రాంతి తీసుకునే రోగులకు ఆరోగ్య ఆసరా పథకంలో భాగంగా నెలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఈ పథకాన్ని తెల్ల రేషన్ కార్డుదారులతో పాటు ఏడాదికి 5 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి కూడా వర్తింపజేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యారంగంలో భారీ సంస్కరణలు చేపట్టిన జగన్ సర్కార్ విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేసి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. తాజాగా 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో ట్యాబులను పంపిణీ చేశారు. 9,424 స్కూళ్లకు చెందిన 4,34,185 మంది విద్యార్థులకు ట్యాబ్స్ అందజేశారు. గతేడాది కూడా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్స్ అందజేశారు. ఒక్కో ట్యాబ్ ధర 17,500 రూపాయలు. అందులో 15,500 రూపాయల విలువైన బైజూస్ కంటెంట్ను కూడా చేర్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్కు సంబంధించిన సిలబస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే డౌట్ క్లియరెన్స్ అప్లికేషన్ ఉంటుంది. ఈ ట్యాబులతో 34.3 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఏపీలో ఉద్దానం అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కిడ్నీ సమస్యలతో బాధపడే బాధితులే. సముద్ర తీర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, కుసుంపురం, కళింగపట్నం, ఇచ్చాపురం, వజ్రపకొత్తూరు, పలాస, మందస మండలాలను కలిపి ఉద్దానం అని పిలుస్తున్నారు. తాగునీటిలోని రసాయనాల వల్లే ఇక్కడ ప్రజలు కిడ్నీ వ్యాధులతో అష్టకష్టాలు పడుతున్నారు. 40 ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నా, కొత్త పాలకులు వస్తున్నా వాళ్ల సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. ఇలా ఏళ్ల తరబడి బాధపడుతున్న ఉద్దానం బాధితుల సమస్యను వైఎస్ఆర్ జలధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుతో సీఎం జగన్ పరిష్కరించారు. జలజీవన్ మిషన్లో భాగంగా 2020లో 785 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్థానికులకు సురక్షిత తాగునీరు అందిస్తోంది. అయితే జగన్ 2019లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి రాజధాని విషయంలో మాత్రం గందరగోళంలోనే ఉన్నారు. తన పదవీ కాలం 6 నెలల్లో ముగియనున్న ప్రస్తుత తరుణంలోనూ ఆ గందరగోళం నుంచి బయటపడలేదు. 3 రాజధానులంటూ హంగామా సృష్టించిన జగన్ 5 ఏళ్లలో ఆ పని పూర్తి చేయలేకపోయారు. అయితే ఇటీవల విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతమైన ఋషికొండలో జగన్ సర్కార్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. అనుమతులు లేకుండా తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ టూరిజం శాఖ అనుమతి పొందిన వాటికంటే ఎక్కువ నిర్మాణాలు చేస్తోందని, కోస్టల్ రెగ్యులేషన్ నిబంధనలు పాటించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో హైకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తనిఖీలు చేపట్టి కోర్టుకు నివేదిక సమర్పించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ కూడా విశాఖలో తనిఖీలు ప్రారంభించింది. కేంద్ర కమిటీ వస్తుందని తెలిసినా అధికారులు పనులు ఆపలేదు. పైగా పనులను వేగవంతం చేశారు. మొత్తానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ అధికారమే లక్ష్యంగా
ఈ ఏడాది భారీ కార్యక్రమాలు చేపట్టింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మళ్లీ అధికారం తనదే అనే ధీమాతో జగన్ ఉన్నారు. జగన్ కేల్కతం పవన్ సాయంతో మళ్లీ సీఎం ఖాయమన్న ఆశతో చంద్రబాబు ఉన్నారు. మరి ప్రజల మదిలో ఏముందో